ఆలోచించండి ప్రజలారా, గతాన్ని గుర్తించండి రా. రాజన్న బిడ్డ అప్పుడు రాజ్యాన్నేలాడు, పేదవాడి ఇంటికి పండగ తెచ్చాడు. అమ్మఒడి నుండి ఆసరా దాకా అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఏమయ్యాయా పథకాలు, ఎటు పోవాలి ఆ బతుకులు? ప్రజలారా ఆలోచించండి, ప్రశ్నించి నిలదీయండి. నాడు నేడు అంటూ బడులని గుడిగా మార్చాడు. అమ్మఒడి అంటూ 15,000 ఖాతాల్లో వేశాడు. ఫీజు రీంబర్స్మెంట్ తో పేదోడిని డాక్టరు చేశాడు. ఇప్పుడు ఆ నిధులు ఏమయ్యాయి? ఫీజుల భారం ఎందుకు పెరిగింది? బడి బాట పట్టిన పిల్లల భవిష్యత్తు ఎటు పోతోంది? రోగం వస్తే సంపద లేదనక ఆరోగ్యశ్రీ పెంచాడు. 10,000 దాటిన పైసా అడగకుండా ఆపరేషన్లు చేయించాడు. ఆడపడుచుల ఆసరా కోసం 0 వడ్డీ ఇచ్చాడు. ఇప్పుడు హాస్పిటల్లో బిల్లుల గోల, ఆసరా సొమ్ము ఎక్కడా? బాబు ఏంది నీలీలా? పాత పథకాలు మాయమై కొత్త కష్టాలు మొదలయ్యాయి. ప్రజలారా ఆలోచించండి, ప్రశ్నించి నిలదీయండి. రైతు భరోసా ఇచ్చి సేద్యానికి ఊపిరి పోశాడు. ఆర్బీకే కేంద్రాలంటూ ఊరికే సాయం తెచ్చాడు. అవ్వ తాతల పింఛను గడపకే పంపించాడు. ఇప్పుడు ఆసరా ఇచ్చేవాడేడి? అపన్న హస్తం ఎక్కడమ్మా? అధికారంలోకి వచ్చాక అన్ని మర్చిపోయారా? బాబు గారు ఇచ్చిన హామీలు మోసాలుగా మిగిలాయా? ప్రజలారా ఆలోచించండి, ప్రశ్నించి నిలదీయండి. నాడు జగనన్న ఇచ్చాడు, నేడు ఎందుకు ఆగిపోయింది? పథకాలు పోయి కోతలు ఎందుకు వచ్చాయి?